హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే టొమాటో మెంతికూర కర్రీ అండి. ఇది చాలామంది పప్పు చేస్తుంటారు కదా, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ అండ్ ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసేసుకొని పసుపు, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మెంతికూరని మనం ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే థిక్ గ్రేవీ కోసమే వాటర్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.